హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 10:30 అవుతుంది. మేమైతే మన ఏలూరులోని శాంతినగర్ నుండి రైల్వే స్టేషన్‌కైతే వెళ్తున్నామండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా! మా బీటెక్ ఫ్రెండ్స్‌తో కలిసి కోయంబత్తూర్‌లోని సద్గురు ఇషా ఫౌండేషన్‌కైతే వెళ్తున్నాము. ముందుగా ఏలూరు నుండి సుళ్ళూరుపేట వెళ్తున్నామండి. ఈ వీడియోలో నేను మీకు పులికాట్ లేక్ అండ్ సుళ్ళూరుపేట విశేషాలైతే చెప్తాను. సుళ్ళూరుపేట అంటే అందరికీ తెలియకపోవచ్చు. బట్ ఇది తిరుపతి డిస్ట్రిక్ట్‌లో ఉంటుందండి. ఇక్కడ షార్ స్టేషన్ ఉంది. అంటే ఇస్రో శాటిలైట్స్ ఇక్కడ నుండి లాంచ్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడే రైల్వే స్టేషన్ లోకి ఒక స్పెషల్ ట్రైన్ అయితే వచ్చిందండి. ఇది వివేక్ ఎక్స్ప్రెస్. ఇది ఎందుకు స్పెషల్ అంటున్నానంటే మన ఇండియాలోనే లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యే ట్రైన్ అనమాట. ఇది అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ట్రావెల్ చేస్తుంది ఈ ట్రైన్. సో ఇండియాలోనే లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ అనమాట ఇది. ప్రస్తుతం ఇది ఏలూరు రైల్వే స్టేషన్ లో ఉంది. ఈ ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ కి రీచ్ అవడానికి ఆల్మోస్ట్ 75 అవర్స్ అయితే పడుతుంది. అంటే 3 days కన్నా ఎక్కువ అనమాట. అండ్ మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ చేసేది 4200 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో ఇదే ఇండియాలోని లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ వివేక్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన ట్రైన్ అయితే అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ 15 minutes లేట్ అయితే నడుస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే మనం సుళ్ళూరుపేట అయితే రీచ్ అయిపోయాము. ట్రైన్ ఒక 20 minutes లేట్ అయితే నడుస్తుంది. స్టేషన్ అయితే చాలా చిన్నది. జస్ట్ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బేసికల్ గా ఇక్కడ ఇస్రో స్టేషన్ అయితే ఉంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే ఇక్కడ ఆగుతాయి అనమాట సుళ్ళూరుపేటలో. అండ్ మన ఫ్రెండ్ వైడిపి కూడా ఇస్రోలోనే చేస్తాడు సైంటిస్ట్ గా. సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మీకు ఇస్రో వాళ్ళు ఇచ్చే క్వార్టర్స్, పులికాట్ లేక్ ఉంది, శ్రీహరికోట ఐలాండ్ ఉంది, ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. నియర్ బై అయితే నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఉంది. ఇది టెంపుల్ జంక్షన్, ఓల్డ్ షార్ బస్ స్టాండ్ అనమాట. పులికాట్ లేక్ సన్ రైజ్ చూద్దాం అనుకుంటే ఎస్ ఉప్పు నీటి సరస్సు. మీకు ఈవినింగ్ టైం అయితే నీకు సేమ్ ఆ పులికాట్ లేక్ లో ఇప్పుడు ఆల్రెడీ ఫ్లెమింగో బర్డ్స్ అవి మనకి ఏలూరు కొల్లేటి లేక్ ఎలాగో ఇక్కడ పులికాట్ లేక్ అన్నమాట. క్వార్టర్స్ వెళ్ళట్లేదు, డైరెక్ట్ గా సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది. బట్ పులికాట్ లేక్ దగ్గరికి అయితే వెళ్ళి ఒక లుక్ వేసుకొని వద్దాం. ఎంత దూరం రా సిటీ నుంచి? ఇది 15 kilometers. సుళ్ళూరుపేట నుంచి శ్రీహరికోట గేట్ 15 kilometers. సో ఇప్పుడు బస్సులు వెళ్తున్నాయి కదా, ఈ బస్సులు ఈరోజు సాటర్డే సెలవు కదా బస్సులు. సాటర్డే సెలవు అయినా సరే ఇవి నార్మల్ రెగ్యులర్ బస్సెస్ అన్నమాట. ఏంటంటే ఎవ్రీ 1 hour కి షార్ లోపలికి వెళ్ళి రావడానికి. షార్ లోపల కూడా మనకి కాలనీస్ ఉన్నాయి. ఇవి శ్రీహరికోటలో ఒక 3 colonies ఉన్నాయి, అవుట్ సైడ్ ఒక 3 colonies ఉన్నాయి అన్నమాట. బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి అయితే అటువైపు అయితే వెళ్తున్నాము. మనకి మన ఆంధ్రాలో ఈ సుళ్ళూరుపేటలోనే మనకి రాకెట్ లాంచింగ్ అయితే జరుగుతూ ఉంటాయి షార్ స్టేషన్ నుంచి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. నెక్స్ట్ లాంచ్ వచ్చేసి May 18th ఉందంట. సో ఎప్పుడైనా రాకెట్ లాంచెస్ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లేకపోతే ఆన్లైన్లో కానీ మనం పాస్ అయితే బుక్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకుని మనం రాకెట్ లాంచ్ అయితే చూడొచ్చు అనమాట. సో రోడ్డుకి అటువైపు ఇటువైపు 2 వైపులో ఉంది లేక్. ఇక్కడ మనకి చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి పులికాట్ లేక్ దారిలో. ఇదొక వ్యూ పాయింట్. సో రాకెట్ లాంచెస్ అయినప్పుడు చాలా మంది ఇక్కడికే వచ్చి చూస్తూ ఉంటారు రాకెట్ లాంచెస్. మార్నింగ్ టైమ్ క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది. సుళ్ళూరుపేటలో కొంచెం ఎండలు కూడా ఎక్కువే. ఇప్పుడు మ్యాక్స్ 9 కల్లా చాలా ఎండగా ఉంటుందని చెప్తున్నాడు వైడిపి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ లో వేనాడు దర్గా అని చెప్పి ఉన్నది. ఆ దర్గాలో ఫేమస్ ఏంటంటే అక్కడున్న సమాధిలో ఒకటి సైజు ఇంక్రీజ్ అవుద్ది అంటారు. ఇంకోటి ఏంటంటే లోపల లైవ్ హార్ట్ ఉంది అని చెప్పి అంటారు అనమాట. ఆ బాడీ ఇంకా ఆ హార్ట్ అనేది ఇంకా యాక్టివ్గా ఉంది. సో ఆ మూమెంట్స్ అవి కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడికి ఇంతకు ముందు ఒక 2-3 times రెహమాన్ అది వచ్చి వెళ్ళారు అని చెప్పి చెప్తారు. అది డెవలప్మెంట్ కోసం ఫండ్స్ అవి కూడా ఇచ్చారని చెప్పి
ఆ, విన్నాను. బెంగళూరులో మోస్ట్లీ శాటిలైట్ రిలేటెడ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. సో అది యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ అనమాట. శాటిలైట్స్ అసెంబ్లీ అంతా కూడా మనకి బెంగళూరులో జరుగుద్ది. లైక్ ఇక్కడ మనకి శ్రీహరికోటలో లాంచ్ వెహికల్ అంటే రాకెట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ స్టేజెస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం అసెంబుల్ చేస్తాం. టెంపుల్, హాస్పిటల్ అవి చూసి రావచ్చు అంతే. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్. మనం శ్రీహరికోట మెయిన్ గేట్ అంటే ఫస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఈ రెడ్ కలర్ ఉన్నది పిఎస్ఎల్వి, నెక్స్ట్ ఇది జిఎస్ఎల్వి, లాస్ట్లో ఉన్నది జిఎస్ఎల్వి మార్క్ 3 అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి పిఎస్ఎల్వి 2 వెరైటీస్ ఆఫ్ ఫ్యూయల్స్ యూజ్ చేస్తాము. జిఎస్ఎల్వికి వచ్చేటప్పటికి 3rd వెరైటీ ఆఫ్ ఫ్యూయల్ ఉంటుంది, అది క్రయోజెనిక్ అనమాట. నెక్స్ట్ జిఎస్ఎల్విలో మార్క్ 3లో క్రయోజెనిక్ కెపాసిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు సులూరుపేటలో ఇస్రో వాళ్ళు ఎంప్లాయీస్కి ఇచ్చే క్వార్టర్స్ అయితే చూపిస్తానండి. దాంతోపాటు లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో కూడా చూద్దాం. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.